కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయాలకు భక్తులు బార్లు తీరారు. భక్తి శ్రద్ధలతో జ్యోతులు వెలిగించి అభిషేకాలు నిర్వహించారు. దీంతో అంతటా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని పాకాల గ్రామంలో కార్తీక పౌర్ణమి కావడంతో శివాలయాల భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు సముద్ర స్నానాన్ని ఆచరించి అభిషేక ప్రియుడైన పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి వారి వారి అభీష్టాలు నెరవేరాలని ఆ శివయ్యను ప్రార్థించారు. కార్తీక మాసం సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక శివుడి ఆలయాల్లో దీపారాధన చేస్తున్నారు భక్తులంతా. కరీంనగర్ పాత శివాలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. కార్తీక మాసం సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉదయం 5 గంటల సమయం నుంచి ఒకవైపు శివాలయాల్లోకి భక్తులు వచ్చి పెందలేలనే ఒకవైపు దీపారాధన చేస్తూ స్వామివారిని కొలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి మనం కరీంనగర్కి సంబంధించిన పాత శివాలయం వద్ద కూడా ఉన్నాము. ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి అధికంగా ఉండడంతో ఆలయ అధికారులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారిని ఈరోజు దర్శించుకొని దీపారాధన చేస్తే కార్తీక మాసంలో పుణ్యాలన్నీ కూడా వాళ్ళకు సంతరిస్తాయనే కోణంలో కూడా ఇక్కడికి రావడం జరిగింది. మహిళలు ఉదయం వేళ నుంచి వచ్చి ఇక్కడ పెద్ద రావి చెట్టు కింద కూడా దీపారాధన చేస్తున్నట్టుగా మనం చూడవచ్చు. దీపాలను వారితో వచ్చిన సమయంలో దీపాలను తీసుకుని వచ్చి వత్తులతో పాటు ఒకవైపు అక్కడ దీపారాధన చేస్తూ స్వామివారిని కొలుస్తున్నట్టుగా మనం చూడవచ్చు. మహిళలు కూడా పెద్ద ఎత్తున ఉదయం వేళ నుంచి రావడం జరిగింది. ఉదయం వేళ నుంచి ఇక్కడ దీపారాధన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. పౌర్ణమి కావడంతో కూడా అధిక సంఖ్యలో మహిళలు కావచ్చు భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా ఉదయం వేళ నుంచి కూడా దీపారాధన చేస్తూ స్వామివారిని ఆరాధిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పొచ్చు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలలో ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి అధికంగా ఉంది. ఈ రోజు ప్రత్యేకంగా దీపారాధన వాళ్ళు చేసినట్టయితే వాళ్ళకు పుణ్యం కలుగుతుందనే రీతిలో కూడా దీపాలు వాళ్ళతో తీసుకువచ్చిన అంటే మట్టి దీపాలు, అదేవిధంగా ఒకవైపు పిండితో తయారు చేసిన దీపాలు కూడా తీసుకువచ్చి దాంట్లో భక్తులను వెలిగించి అదేవిధంగా ఉసిరికాయల పైన కూడా దీపారాధన చేస్తే ఈరోజు వాళ్ళకు చలువ కూడా ఉంటుంది. దాదాపు అన్ని రోజుల పుణ్యం కూడా వీళ్ళకు లభిస్తుందనే కోణంలో కూడా ఇక్కడికి మహిళలు భారీ సంఖ్యలో వచ్చి ఇక్కడ దీపారాధన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు ఈ కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజు ఆలయాలలోకి వచ్చి ఈ దీపారాధన చేస్తే వాళ్ళకు ఎంతో పుణ్యం కలుగుతుందనే రీతిలో కూడా మహిళలు చాలా మంది రావడం జరిగింది. దీపారాధన చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. ఎట్లా ఉంటుంది ఈరోజు ప్రత్యేకంగా మీరు దీపారాధన చేస్తున్నారు కదా? కార్తీక మాసం రోజున ఈ 365 వత్తులు ముట్టిస్తే అనుకున్న కోరికలు ఈ 365 రోజులు పూజకు పోకపోయినా గుడికి పోకపోయినా పోయినంత శ్రద్ధ అయినా భక్తి అయినా అనుభవం ఉంటుందని భక్తుల నమ్మకం. మీరు
ఉదయంనే రావడం జరిగింది కదా, మీరు ఒక స్టడీ చేస్తుంటారు, ఇట్లాంటి ఆచారం అనేది ఎట్లా ఉంటుందంటారు ఈ కల్చర్ కానీ ఇప్పుడు ఇది? మన తెలంగాణ అంటేనే సాంప్రదాయాలతోనే కూడి ఉంటుంది. మళ్ళీ ఈ తెలుగు అమ్మాయిలు అంటే ఇంకా దేవుడి మీద భక్తి, ఈ పూజలు చేసుకోవాలి అని ఇంట్లో వాళ్ళైనా ఇంట్లో పూజలైనా బాగుంటుంది. దీపారాధన చేస్తుంటే మహిళలు కాబట్టి లక్ష్మీదేవితో వాళ్ళను కొలుస్తారు కాబట్టి ఈరోజు దీపారాధన చేస్తే ఈ ఎన్నో సంవత్సరాల వాళ్ళకి సంబంధించిన పుణ్యం లభిస్తుందనే కోణంలో కూడా మహిళలు భారీ ఎత్తున రావడం జరిగింది. దీపారాధన కూడా చేస్తున్నారు. కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి సందర్భంగా కూడా ఈరోజు ఉదయం వేళ నుంచి కూడా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రత్యేకమైన పర్వదినం, ఈరోజు పూజలు పుణ్యం లభిస్తుందనే కోణంలో కూడా ఇక్కడ పూజలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆరాధన చేస్తే వాళ్ళు మహిళలు కూడా ఇక్కడ దీపాలతో తీసుకువచ్చిన మళ్ళీ దీపాలతో కూడా దీపారాధన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలా బాగా అనిపిస్తుందండి. నక్షత్రం ఉండగానే దీపం పెట్టాలి అని అంటారు. శివునికి ఉన్ను కేశవునికి ఇద్దరికి ప్రీతికరము. వాళ్ళిద్దరికి వాళ్ళ పూజ చేస్తే చాలా మంచిది అని అంటారు. పిల్లలతో సహా మేము 365 వత్తులు ముట్టిస్తాం నలుగురం. ఈరోజు ప్రత్యేకంగా పౌర్ణమి సందర్భంగా అంటే ప్రతిరోజు దీపం పెట్టని వాళ్ళు, ఇప్పుడు పిల్లలైనా ఇంట్లో భర్తలైనా పెట్టని వారు 365 రోజులకు సంబంధించి ఈరోజు దీపం పెడితే 365 రోజులు దీపం పెట్టినట్టు అని ఈరోజు ప్రత్యేకంగా దీపాలు పెడతారు పిల్లలు పెద్దలు అందరూ. ప్రత్యేకంగా అంటే ఈ 365 రోజుల పుణ్యం ఒకే రోజు లభిస్తుందనే కోణంలో కూడా వాళ్ళు మహిళలు భారీ ఎత్తున రావడం జరిగింది. ఎందుకంటే నిత్యం దీపారాధన చేయకున్నా కానీ ఈరోజు ఒక్క రోజుకు మాత్రం దీపారాధన చేస్తే కంపల్సరీ ఈ 365 రోజుల పుణ్యం వాళ్ళకి లభిస్తుందనే రీతిలో కూడా మహిళలు చాలా ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. శివ ఆలయాలనేవి మొత్తం కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ప్రత్యేకంగా ఆలయంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఇక్కడ భారీ ఎత్తున మహిళలు రావడం జరిగింది కదా, ప్రత్యేకత ఏంటి ఈరోజు? ఇది కార్తీక పౌర్ణమి. కార్తీక మాసంలో అత్యంతమైన పవిత్రమైన మాసం. శివుడు విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం. మామూలుగా ఒక్కొక్క మాసం ఒక్కొక్క నెల ఒక్కొక్క దేవునికి ఉంటుంది, కానీ కార్తీక మాసం శివునికి విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం. ఈ కార్తీక మాసంలో పంచరత్నాలు అనే 5 రోజులు ఉంటాయి. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి. ఏకాదశి రోజు ఉపవాసాలు, ద్వాదశి రోజు తులసి కళ్యాణం, చతుర్దశి రోజు వైకుంఠ వత్తులు, పౌర్ణమి రోజు 365 వత్తులు కాల్చడం, శివునికి అభిషేకం చేయడం, దీపదానాలు చేయడం. కార్తీక మాసంలో వనభోజనాలకు ప్రత్యేకత. అందుకే కార్తీక మాసమైన అంటేనే పవిత్రమైన మాసం. పవిత్రమైన మాసం రోజు ఈరోజు పుణ్యాలు లభిస్తాయనే కోణంలో కూడా పౌర్ణమి అంటే ఈ మాసంలో పౌర్ణమి కావడంతో కూడా దీపారాధన చేయడానికి చాలా పెద్ద ఎత్తున మహిళలు రావడం జరిగింది. ఉదయం 5 గంటల సమయం నుంచి ఒకవైపు శైవ క్షేత్రాలలో మాత్రం ఇప్పటికే కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే 365 రోజుల పుణ్యం ఇదే రోజు లభిస్తుందనే కోణంలో కూడా ప్రతి ఒక్క ఆలయంలో అంటే శివాలయంలో నామస్మరణతోటి కూడా మారుమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పెందల వేళలో మహిళలు వచ్చి శివుణ్ణి దర్శించుకున్న అనంతరం కూడా ఉదయం వేళలో అక్కడ ఆవరణంలో అదేవిధంగా చెట్టు కింద కావచ్చు వాళ్ళు దీపారాధన వాళ్ళతో తీసుకువచ్చిన దీపాలతోటి దీపారాధన చేస్తే ఈ 365 రోజుల పుణ్యం ఈ కార్తీక మాసంలో వాళ్ళకు లభిస్తుందనే రీతిలో ఇప్పటివరకే పెద్దలేల నుంచి కూడా ఆ ఉదయం వేళ నుంచి ప్రతి ఒక్క ఆలయం శివాలయంలో మాత్రం దీపారాధన జరుగుతుంది. అదేవిధంగా ఇండ్లలో కూడా ఉదయం 4 గంటల సమయంలో దీపారాధన చేసిన అనంతరం కూడా ఆలయాలలోకి వచ్చి దీపారాధన చేస్తున్న పరిస్థితులు ప్రతి ఒక్క ఆలయంలో కనబడుతుందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ కిషోర్తో కలిసి రవీందర్, రాజ్ న్యూస్, కరీంనగర్ పాత శివాలయం నుంచి. ఆ మహాశివుడికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో అందున ఈరోజు కార్తీక పౌర్ణమి కావడంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఈ తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలకు పోటెత్తారు. సముద్ర స్నానాలు ఆచరించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నెల్లూరు జిల్లాలోని శైవ క్షేత్రాల వద్ద తాజా సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ర కుమార్ అందిస్తారు. ఓం నమ శివాయ. రాజ్ న్యూస్ వీక్షకులందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక మాసం సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా శైవ క్షేత్రాలన్నీ కూడా పెద్ద ఎత్తున కిటకిలాడుతున్న పరిస్థితి. నెల్లూరు రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం, అలాగే మూలాపేట మూలస్థానేశ్వరి అమ్మవారి దేవస్థానం, అలాగే జొన్నవాడ కామాక్షి అమ్మవారి దేవస్థానం, అలాగే అన్నీ కూడా ఏదైతే శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి అని చెప్పాలి. పూర్తిగా కూడా ఇక్కడ వచ్చేటటువంటి భక్తులకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని తెల్లవారుజాము నుండి కూడా భక్తులు
అందరూ కూడా ఇక్కడ దేవాలయాలకు చేరుకొని దీపం అంటే 365 రోజుల ఒత్తులు వెలిగించి అలా అంటే 365 రోజులు ఇక్కడ దీపారాధన చేసి అంటే మేము ఇక్కడ ప్రత్యక్షంగా స్వామి 365 రోజులు మేము దీపం వెలిగించలేము, ఈ రోజు 365 రోజులు ఒత్తులు వెలిగించి నీ యొక్క పూజను చేసుకుంటున్నాం స్వామి అంటూ కూడా భక్తులందరూ కూడా ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ చేసుకున్న పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఇక్కడ ప్రధానంగా భక్తులు మహిళా భక్తులు అయితేనేమి అలాగే వృద్ధులు చిన్నారులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ బారులు తీరుతున్నారు. అలాగే ఏదైతే ఇక్కడ భక్తులు ఇక్కడ భక్తి చేసినటువంటి పుణ్యక్షేత్రాలతోటి శైవ క్షేత్రాల్లో దీపారాధన చేసిన అనంతరం సముద్ర స్థానం ప్రధానంగా తుమ్మలపెంట అలాగే మైపాడు కొత్త కోడూరు ఈ బీచ్ల్లో కూడా ఏదైతే సముద్ర స్థానానికి అయితే మాత్రం భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. అలాగే ఈరోజు మనం శివాలయం వద్ద ఉన్నాం, శివాలయం వద్ద భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం పరిస్థితి అని చెప్పాలి. ఎక్కడా కూడా భక్తులకి అసౌకర్యాలు కలగకుండా కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పరిస్థితి ఉందనే చెప్పాలి. పూర్తిగా మనం ఇక్కడ వస్తున్నటువంటి భక్తులను అడిగి తెలుసుకుందాం. సార్ ఎలా ఉంది సార్ ఈ సంవత్సరం ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఈ రోజున ఆ పరమశివుడికి ఇష్టమైన రోజు కార్తీక పౌర్ణమి రోజున ఇక్కడ అందరూ కూడా వేలాదిగా భక్తుల సంఖ్యలో ఈ శివాలయంలో వచ్చి మరి అందరూ కూడా దీపాలు మరి స్వామివారికి కల్పించడం కానీ వాళ్ళందరూ కూడా పూజలు స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందోత్సవాలతో అందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసు వారి సెక్యూరిటీ కానీ మరి అదేవిధంగా మహిళా పోలీసు కానీ వీళ్ళందరూ కూడా చెప్పి అదే అందరికీ కూడా దర్శన భాగ్యం వచ్చే విధంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా వాళ్ళందరూ కూడా వాళ్ళ సిబ్బంది చేయడం అనేది చాలా ఆనందోత్సవం. అలాగే మరొక భక్తులు ఉన్నారు. సార్ ఈరోజు మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? అంటే ఈ రోజు ఉదయం నుంచి రద్దీ ఎలా ఉంది? రద్దీ వచ్చినా సరే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రధానంగా రద్దీ ఫుల్గా ఉన్నా కూడా ఎక్కడ ఎటువంటి అవాంతరాలు లేకుండా ఇబ్బందులు లేకుండా అన్ని పోలీసు పర్యవేక్షణలో బాగానే జరుగుతుంది. సౌకర్యాలు అన్నీ సమకూర్చడం జరిగింది. భక్తులందరూ హ్యాపీగా వచ్చి అందరూ దేవుణ్ణి దైవ దర్శనం చేసుకొని అందరూ హ్యాపీగా భక్తుల తాకిడి అయితే మాత్రం పెద్ద ఎత్తున ఈ యొక్క శైవ క్షేత్రానికి అయితే మాత్రం భక్తులు పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి చెప్పాలి. వేకవస్వామి నుంచి కూడా ఏదైతే దీపారాధనలు చేసుకుంటూ పూర్తిగా కూడా 365 ఒత్తులు ఉసిరికాయ ఒత్తులు వివిధ రకాలైనటువంటి ఒత్తులతో అయితే మాత్రం దేవుణ్ణి అయితే మాత్రం వాళ్ళు త్యజిస్తున్న పరిస్థితి చెప్పాలి. అయితే ఈ రోజు వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. అలాగే సముద్ర తీర ప్రాంతాల్లో సముద్ర స్థానానికి వెళ్ళేటటువంటి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. పూర్తిగా కూడా వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండడంతో పాటు వచ్చినటువంటి భక్తులు ప్రశాంతంగా దేవుణ్ణి స్మరించుకొని వెళ్లేందుకైతే మాత్రం అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉందని చెప్పాలి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు నుండి. ఇక కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచి భక్తులు శివాలయాలకు పోటెత్తుతున్నారు. సముద్ర స్నానాలు చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. ఇక ఏలూరు జిల్లా చింతలపూడిలో ప్రైవేట్ ట్రావెల్స్పై ఆర్డీఓ అధికారులు ఎమ్మెల్యే రోషన్ కుమార్ సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. చింతలపూడిలో తిరిగే బస్సులను నిత్యం తనిఖీలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు. ప్రయాణికుల ప్రాణాలను కాపాడడానికి కృషి చేయాలని సూచించినట్లు తెలిపారు. తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కూడా ప్రైవేటు ట్రావెల్స్ వాహనాలు ప్రమాదానికి గురవుతున్న సంఘటనలు చోటు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి చింతలపూడి లింగపాలెం మండలం దగ్గర ఉన్నటువంటి ఆ జూబ్లీ నగర్ లో నిన్న భారతీయ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన సంఘటన అక్కడ చోటు చేసుకుంది. ఏలూరు నుంచి హైదరాబాద్ బయలుదేరినటువంటి ఈ భారతీయ ట్రావెల్స్ బస్సులో వస్తున్న సమయంలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వచ్చేటప్పుడు ఒక బైకిస్ట్ ని గుద్దడంతో అతను వెంబడిస్తాడేమనే భయంతో ఆ బస్సు డ్రైవరు అతి వేగంగా ప్రయాణించడం ద్వారా అక్కడ అదుపు తప్పి బస్సు బోల్తా పడిందని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పిన వివరాలు అక్కడ మనకు తెలిసింది. ఆ విధంగా ప్రమాదం జరిగిన ఘటనలో అక్కడికక్కడే ఒక వ్యక్తి మృతి చెందగా ఒక ఇద్దరికి తీవ్ర గాయాలు పాలయ్యారు. మిగతా 14 మంది కూడా చిన్నపాటి గాయాలతోటి అక్కడ చెవడం జరిగింది. అక్కడ వెంటనే సమాచారం అందుకున్న స్థలంలోని వెంటనే అక్కడ పోలీసు అధికారులు చేరుకుని ఆ క్షతగాత్రులను కూడా స్థానికంగా ఉన్నటువంటి చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. ఇక్కడ సమాచారం అందుకున్న తర్వాత చనిపోయిన వ్యక్తిని కూడా బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం కూడా వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రాషన్ కూడా స్పందించి అక్కడ గాయపడిన వారిని కూడా పరామర్శించడం జరిగింది. అక్కడ ప్రమాద ఘటనపై ఏ విధంగా జరిగింది దానిపై ఘటనపై ఆరా తీయడం జరిగింది. అదే ఈ రోజున మంగళవారం రోజున ఆ పలు
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును అదే కావేరి ఇలా పలు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఆ తనిఖీల్లో భాగంగా ఆ డ్రైవర్ల యొక్క నిర్లక్ష్య వైఖరికి కానీ వాళ్ళకి తగినటువంటి సూచనలు ఇవ్వడం కూడా జరిగింది. ప్రయాణికుని యొక్క గమ్యాన్ని చేరేందుకు డ్రైవర్లు నమ్మకం పెట్టుకుని ఉన్నారు. మీరు ఖచ్చితంగా ఆ గమ్యానికి తీర్చలేక మీరు సురక్షితంగా డ్రైవింగ్ చేయాలని చెప్పి తగు సూచన చేయడం జరిగింది. అదేవిధంగా అత్యవసర ద్వారం కూడా ఎప్పటికప్పుడు ఓపెన్ అయ్యేటట్టుగా ఫ్రీగా ఉండేటట్టుగా కూడా చూడాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విషయంలో కూడా ఇప్పుడు ఎవరైతే చనిపోయాడో ఒక వ్యక్తి వేరంకి ప్రవీణ్ అనే వ్యక్తి 24 సంవత్సరాలు అతనికి పెళ్లి కాలేదని చెప్పడం జరిగింది. అతను హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడంట. ఆ విషయంపై కూడా ప్రభుత్వం ఏదైనా సహకారం అందిస్తుందని స్థానిక ఎమ్మెల్యే రోషన్ కుమార్ కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం నుంచి కూడా ఆ చనిపోయిన కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించే దానిపై కూడా సహాయం చేస్తానని చెప్పి చేయడం జరిగింది. అదేవిధంగా తీవ్రంగా గాయాలపడిన ఇద్దరు కూడా మెరుగైన వైద్యం కోసం ఆ గుంటూరు, విజయవాడ వైద్యశాలకు కూడా పంపించినట్టుగా మనకు సమాచారం అందింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి అధిక వేగాన్ని నివారించే విధానంగా ఏర్పాటు చేస్తామని, అదే గుంతల రోడ్లో కానీ అదేవిధంగా టర్నింగ్ లో కూడా స్పీడ్ని తగ్గించి ఒక ప్రైవేట్ ట్రావెలర్స్ కూడా వాళ్ళ యొక్క పరిమితికి మించి కూడా వేగాన్ని వెళ్ళకూడదని ఎమ్మెల్యే సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా జరిగినటువంటి వరుస రోడ్డు ప్రమాదాలతోటి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కట్టడి చేయవలసిన అధికారులు కూడా చాలా నిర్లక్ష్య వైఖరితో ఉన్నట్టుగా మరి ఇక్కడ పొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఎప్పటికైనా సరే కూడా అధికారులు కొంచెం వీటిపై దృష్టి సారించి ప్రయాణికుల యొక్క ప్రాణాలని గాలి కొదిలేయకుండా వాళ్ళ యొక్క సురక్షితమైన ప్రాంతాలకు వాళ్ళ గమ్యాలకు చేరుకునే గమ్యాన్ని చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. కిరణ్, రాజ్ న్యూస్. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని కోనసీమ జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పలివెల గ్రామంలో ప్రసిద్ధిగాంచిన ఉమా కుప్పేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి బాబీ అందిస్తారు. పురస్కరించుకునే జిల్లాలో శైవక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పలివెల గ్రామంలో ప్రసిద్ధిగాంచిన ఉమా కుప్పేశ్వర స్వామి ఆలయం విశిష్టత కార్తీక పౌర్ణమి రోజున ఇక్కడ స్వామివారి నిర్వహించే కార్యక్రమాల గురించి ఆలయ ప్రధాన అర్చకుని అడిగి తెలుసుకుందాం. చెప్పండి. కోనసీమ కాశీ క్షేత్రంగా పిలువబడేటటువంటి శ్రీ ఉమా కుప్పలింగేశ్వర స్వామి వారి దేవస్థానం శివ కుటుంబం ఏకపీఠం మీద ఉన్నటువంటి క్షేత్రం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్వామివారి ఇక్కడ మనకి దర్శనమిస్తారు. అమ్మవారు స్వామివారిని అధివసించి ఉంటుంది. అందువల్ల కుమార గణనాథాంబాయ నమః అని లలితా సహస్రనామంలో చెప్పినటువంటి నామంలో చెప్పినటువంటి అమ్మవారిని ఇక్కడ మీరు దర్శించవచ్చు. ఓ పక్క అమ్మవారికి గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటు అమ్మవారు ఈశ్వరుడి యొక్క అధిష్టానాన్ని అధివసించి ఉండి లలితా త్రిపుర సుందరి స్వరూపంలో దర్శనమిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉమా కుప్పలింగేశ్వర స్వామి వారు సాక్షాత్తుగా అగస్త్య మహర్షి వారి యొక్క కోరిక మేరకు కాశీ వియోగ భారం తీరడం కోసం ఇక్కడ కాశీక్షేత్ర నివాస ఫలితం రావడం కోసం స్వామివారి ఇక్కడ వెలిశారు. అందువల్ల ఇక్కడ స్వామివారిని అగస్తేశ్వర స్వామివారిని కూడా పిలువబడతారు. తర్వాత భక్తుని కోరిక మన్నించడానికి స్వామివారి ఇక్కడ శిరోజాలతో కూడినటువంటి కుప్పును ధరించి కుప్పలింగేశ్వరుడు అని పిలువబడ్డారు. అందువల్ల ఈ క్షేత్రానికి ఎవరైతే వచ్చి దర్శనం చేస్తారో కాశీవాస ఫలితం లభిస్తుంది, కాశీలో ఉన్నటువంటి సుఖం ఇక్కడ లభిస్తుంది అని మనకి స్కాంద పురాణంలో ఈ యొక్క విధానాన్ని అగస్త్యుల వారికి పరమేశ్వరుడు చెప్పినట్లుగా మనకు కనిపిస్తుంది. అంతటి పురాతనమైనటువంటి శైవ క్షేత్రాల్లో ప్రముఖమైనటువంటి క్షేత్రం ఉమా కుప్పలింగేశ్వర క్షేత్రం అని చెప్పుకోవచ్చు. అందున ఈరోజు కార్తీక పౌర్ణమి, విశేషించి కార్తీక మాసం చాలా మాసానాం కార్తీకముత్తమమ్మని, కార్తీక మాసం మాసాల కన్నా చాలా ఉత్తమమైనటువంటిది. అందున ఈరోజు పౌర్ణమి కూడా కలిసింది. కార్తీక పౌర్ణమి రోజు భక్తులందరూ కూడా విశేషంగా ఈ యొక్క దేవస్థానానికి తరలివచ్చారు. వాళ్ళందరూ కూడా దీపారాధనలు చేసుకున్నారు, దీపదానాలు చేశారు, సాలగ్రామ దానాలు చేసుకున్నారు. అలాగే ముఖ్యంగా స్వామివారికి విశేషించి అభిషేకాలు, అలాగే స్వామివారి దర్శనాలు ఇవన్నీ కూడా జరిగాయి. వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా కార్యాలయ సిబ్బంది అందరూ కూడా ముందు అడుగు వేసి ధర్మకర్తల మండలి అలాగే చైర్మన్ గారు కూడా దగ్గరుండి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షిస్తూ అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చూసుకున్నారు. కార్యనిర్వహణాధికారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని కార్తీక పౌర్ణమిని ఈ యొక్క దేవస్థానంలో దిగ్విజయం చేసి ప్రజలందరికీ కూడా భక్తి పార్వస్యాన్ని పంచిపెట్టారు. ప్రస్తుతం కార్తీక మాసంలో స్వామివారి దర్శనం కోసం వచ్చే ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఏర్పాటు చేశారన్నది ఆలయ చైర్మన్ గారు అడిగి తెలుసుకుందాం. భక్తులకి కూడా నమస్కారం. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా భక్తులు రాక ఉంటుందని చెప్పి మేము గ్రహించిన వాళ్ళమై వాళ్ళకి క్యూ లైన్ ఏర్పాటు చేసి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మంచినీటి సదుపాయం, అవసరమైతే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే పాలు, టీ ఇలాంటి సదుపాయాలన్నీ కూడా వాళ్ళు సమకూర్చి భక్తులను కూడా ఆ అమ్మవారికి స్వామివారి దర్శనాలు నిర్విఘ్నంగా చక్కగా జరిగేట్టుగా మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఆలయ నిర్వహణాధికారి
మాతో కూడా అర్చకులందరూ కూడా సహకరించి ప్రతి భక్తుడిని కూడా చక్కగా ఆ స్వామివారి దర్శనం పూర్తవ్వాలనే భావంతో మేమందరూ కూడా భక్తి భావంతో అందరికీ కూడా ఈ దర్శనాలు ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఇప్పటిదాకా అందరు భక్తులు కూడా చక్కగా స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తారు. ఇంకా సాయంకాలం 9 గంటల దాకా కూడా ఈ కొప్పలింగేశ్వర స్వామి ఆలయంలో దీపారాధనలకి దర్శనానికి కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఇంకాను వారందరికీ కూడా చక్కనటువంటి ఏర్పాట్లు చేసి అందరికీ కూడా భక్తి భావంతో ఆ స్వామివారి దర్శనం చక్కగా అయ్యేటట్లుగా మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని మేము చెప్పడానికి అనుభవిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా స్వామివారి దర్శనం చక్కగా చేసుకుని మాకందరికీ సహకరించి ఈ యొక్క కార్యక్రమం ఈ కార్తీక పౌర్ణాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని భావిస్తూ నమస్కారం తీసుకుంటున్నాం. ఇది ఇక్కడ ఉన్న ఆలయానికి ఉన్న చరిత్ర. కెమెరామెన్ చైతన్యతో బాబీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అటు ఖమ్మం జిల్లా మధిరలో శైవక్షేత్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ సంతరించుకుంది. శ్రీ మృత్యుంజయ గంగా పార్వతీదేవి అమ్మవారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో దేవాలయం ఎదుట దీపాలు వెలిగించి శ్రీ మృత్యుంజయ స్వామి గంగా పార్వతీదేవి అమ్మవార్లను దర్శించుకున్నారు. దేవాలయంలో హరహర మహాదేవ శంభో శంకర అంటూ నినాదాలు మారుమోగుతున్నాయి. మేడ్చల్ జిల్లా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే శ్రీ భవానీ శివదుర్గ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దర్శించుకునేందుకు ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పరమశివుని దర్శించుకుని స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయం వెలుపల కొలువై ఉన్న శివలింగాలకు మహిళలు క్షీరాభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో మహిళలు కుటుంబ సమేతంగా కార్తీక దీపాలు వెలిగించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. కేసరిగిరి రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈ కార్తీక మాసంలో ఎంతో అత్యద్భుతమైనటువంటి పూజలు జరుగుతాయి. నెలంతా కూడా అక్టోబర్ 22న ప్రారంభమైనటువంటి ఉత్సవాలు నవంబర్ 20 వరకు జరుగుతాయి. ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు జరుగుతాయి. స్వామివారికి ఉదయాన్నే మహాన్యాసపురకు రుద్రాభిషేకం, సాయంత్రము జ్వాలాతోరణము, మహాలింగ అర్చన రాయిచేడు రవిశర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా, నారాయణ శర్మ గారు వీళ్ళందరూ కూడా, ఫౌండర్ ట్రస్టీలు, ఈవో గారు అందరూ కూడా పాల్గొని ఈ పూజను చేస్తారు. అలాగే భక్తులు కూడా లక్షల సంఖ్యలో వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకొని ఇక్కడ దీపారాధన చేస్తారు. దీప జ్యోతి ఆ పరమాత్ముడు, ఆ పరమశివుడు దీపాన్ని వెలిగించి ఆ దీపంలో ఉన్నటువంటి శివుణ్ణి పూజించుకోవాలి. ఆ విధంగా పూజించడం, అలాగే ఈ కీసరగుట్ట మీద ఉన్నటువంటి 101 శివలింగాలను కూడా భక్తులంతా వచ్చి చక్కగా ఒక చెంబడి నీళ్ళతో కనుక అభిషేకిస్తే వాళ్ళు చేసినటువంటి పాపాలను కూడా నశించి వారు కోరినటువంటి కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కీసరగుట్ట నందు ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. అలాగే భక్తులు దర్శనంతో పాటు అభిషేకాలు చేసుకొని స్వామివారి కృపకు పాత్రలవుతున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా క్యూ లైన్స్ మరియు ప్రసాదం కౌంటరు, తలువ పందిళ్ళు ఇవన్నీ వేయడం జరిగింది. అలాగే మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా క్యూ లైన్లో వచ్చి స్వామివారిని దర్శించుకొని పోవాల్సిందిగా కోరుతున్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ అందంగా అత్యద్భుతంగా అలంకరించారు. కాకతీయులు నిర్మించిన ప్రాచీన రుద్రేశ్వరాలయం 1000 స్తంభాల దేవాలయంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించి అర్చనలు, అభిషేకాలు చేస్తున్నారు. కార్తీక మాసంలో దీపారాధన చేస్తే పుణ్యఫలం లభిస్తుందనంటున్న ఆలయ అర్చకులు మణికంఠ శర్మతో మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్.
పురస్కరించుకొని ఇటు భక్తులైతే శైవ క్షేత్రాలకు ఉదయం నుంచే తండోపతండాలుగా వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ప్రాచీన కట్టడమైన రుద్రేశ్వర ఆలయం 1000 స్తంభాల దేవాలయంలో ఉన్నాము. ఇక్కడ మన ఉదయం నుంచే భక్తులు భారీగా కుటుంబ సమేతంగా వస్తున్నారు. ఒక పక్క కార్తీక దీపాలు వెలిగించి ఇటు దేవుని దర్శించుకొని ఇటు తనకిష్టమైన అభిషేకాలు అర్చనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ మనం చూడొచ్చు భారీగా అయితే భక్తులు వస్తున్న పరిస్థితి. మొత్తం క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసి భక్తులకైతే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ మొత్తం కూడా ఏర్పాట్లు అయితే చేశారు. మనతో దేవాలయ అర్చకులు ఉన్నారు, తనతో మాట్లాడదాం. స్వామి చెప్పండి, కార్తీక పౌర్ణమి యొక్క విశిష్ట ఏంటి, ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి? యస్య వ్రతమాచరేత్ తస్య కార్తీకమాచరేత్. కార్తీక మాసం అంటేనే వ్రతం. కార్తీక మాసము 30 రోజుల పాటు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైనటువంటి పూజలు చేయడం అనేది మనకు పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారం. అందులో భాగంగా చారిత్రాత్మక 1000 స్తంభాల దేవాలయంలో నాటి కాకతీయుల నుంచి నేటి వరకు కూడా రెండో శివరాత్రిగా వరంగల్ ప్రజానీకం జరుపుకునేటటువంటి ఏకైక పండుగ కార్తీక పౌర్ణమి. ఈరోజు ప్రాతకాలంలో 3 గంటలకే సుప్రభాత సేవ, గణపతి పూజ, తదనంతరం స్వామివారికి అపమృత్యు పాశుపతం చేయడం జరిగింది. అపమృత్యు పాశుపతం ఎందుకు చేయడం జరిగిందంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు కానివ్వండి, అలాగే రోడ్డు మీద ప్రయాణిస్తున్నటువంటి బస్సు ప్రమాదాలు కానివ్వండి, ఎవరికి కూడా ఏ ప్రమాదం జరుగుతుందో తెలియకుండా ఉన్నది కాబట్టి వారందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రాతకాలంలో అభిషేకం చేసి ఇప్పటి వరకు కూడా సామూహికంగా రుద్రాభిషేకాలు సుమారు 50,000 మందికి పైచిలుగా ఈరోజు పాల్గొంటారు అభిషేకానికి. ఇప్పటికి సుమారు 10,000 మంది కూడా అభిషేకాలు సామూహికంగా నిర్వహించడం జరిగింది. అలాగే దర్శనం మంది కూడా సుమారు 25,000 మంది కూడా చేసుకోవడం జరిగింది. ఇలాగే రాత్రి 10 గంటల వరకు కూడా ఈ శివరాత్రి జాగరణ టైపుగానే మనకు కార్తీక పౌర్ణమి కొనసాగుతుంది. అయితే కార్తీక పౌర్ణమి అంటే 365 వత్తులు ముట్టించాలి. ఎవరైతే ఈ 365 రోజులు ఇంట్లో దీపారాధన చేయకుండా ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు ముట్టిస్తే ఆ దోషం పోతున్నది. కాబట్టి మనకు అనుకూలంగా దేవాలయంలో కూడా లక్ష దీపోత్సవాన్ని కూడా నిర్వహించడం జరుగుతున్నది. అలాగే ఈరోజు అందరూ కూడా దానాలు, కుసిరిక దీపదానాలు కానివ్వండి, ఉసిరిక వృక్షం కానివ్వండి, ఇటువన్నీ కూడా చేస్తూ స్వామివారిని మా కోరికలు తీరవమని అభిషేకాలు పూజలని చేసుకోవడం జరుగుతుంది. స్వామివారికి అభిషేకాలతో పాటు ప్రత్యేకమైన అర్చనలు ఏమైనా జరుగుతాయి కార్తీక పౌర్ణమి పురస్కరించుకోండి స్వామి? మన ఒక్క దేవాలయంలోనే నిత్య అభిషేకం ఉంటుంది. మామూలుగా దేవాలయాలలో ఏంటంటే అభిషేకం చేసి అలంకరణ చేస్తాం. చెప్పాను కదా, పొద్దున మనకు నవగ్రహ అపమృత్యు పాశుపదము, ఇప్పటికి రాత్రి 8 గంటల వరకు కూడా సామూహికంగా రుద్రాభిషేకం. తదనంతరము చతుర్వేద సేవ, మహాహారతి, మంగళహారతి, స్వామివారికి పుష్పార్చన నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్తీక పౌర్ణమి భక్తులకు ఎలాంటి ఆశీస్సులు, దేవుని ఆశీస్సులు ఉంటాయి? అసలు దీని ప్రత్యేకత ఏంటి? స్వామివారి యొక్క ఆశీస్సులు ఎలా ఉంటాయి అంటే, స్వామివారు ఇక్కడ ఈసారి కార్తీక పౌర్ణమి అనేది బుధవారంతో కూడినటువంటి వచ్చింది. విద్యార్థులకు మంచి విద్య గురించి కానివ్వండి, లేదా ఎటువంటి చెడు సావాసం లేకుండా ఆశీర్వదిస్తాడు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే భక్తులైతే భారీగా వస్తున్న పరిస్థితి. భక్తుల సౌకర్యార్థం అయితే ఇక్కడ దేవాలయం అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఒక పక్క ఉదయం నుంచే భక్తులు తండోపతండాలుగా రావటం, ఇటు శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామస్మరణతో మారుమోగుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్